ఆది దేవునికి వందనములు. దేవుని ఆశీర్వాదాలు మీపై ఉండుగాక. ఈ రోజు యొక్క వాక్యం చూసుకున్నట్లయితే యెషయా 41:10. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను, నేనే నీతియను, నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాక్యం మనకు ఏమి సెలవిస్తుందంటే, మనం ఎంత కష్టాల్లో ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన బలము, సహాయకుడు, ఆశ్రయము. యెహోషువను గుర్తు చేసుకోండి. అతడు ఇశ్రాయేలు జనులను వాగ్దాన భూమిలోకి తీసుకెళ్తున్నప్పుడు చాలా భయపడే పరిస్థితుల్లో ఉన్నాడు. శత్రువులు బలమైనవారు, యుద్ధాలు సాధ్యం కాని వాటిలా కనిపించాయి. కాని దేవుడు ఆయనకు చెప్పాడు, ధైర్యంగా ఉండు, భయపడకుము, నేను నీతో ఉన్నాను. దేవుని ఉనికితో యెహోషువ విజయం సాధించాడు, తన శక్తితో కాదు. అతడు దేవునిపై నమ్మకముంచి ముందుకు సాగాడు. మనం ఏం చేయాలి? భయానికి మన జీవితాన్ని నియంత్రించనివ్వకండి. మనము బలహీనంగా ఉన్నప్పుడు ఆయన వైపు చూడండి. మనల్ని ఆయన పట్టుకుని ఉన్నాడని విశ్వసించండి. ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడు. మొదలుకొని ఒక చిన్న ప్రార్థనతో ముగిద్దాం. పరలోకపు తండ్రి, మేము భయపడుతున్నప్పుడు కూడా మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. మేము బలహీనంగా ఉన్నప్పుడు బలాన్ని, మిక్కిలి ఒత్తిడిలో ఉన్నప్పుడు ధైర్యాన్ని, జీవితపు తలంపుల నుండి మాకు శాంతిని అనుగ్రహించు. ప్రతిరోజు నిన్ను మరింతగా నమ్మగలిగేలా మాకు సహాయపడు. యేసు నామములో ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.